సోషల్ మీడియాను సమాజంలో మంచి కోసం ఉపయోగించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. సమాజంలో రోజురోజుకు సోషల్ మీడియాకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. దీంతో సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కూడా సోషల్ మీడియా ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని మోహన్ భాగవత్ వెల్లడించారు. సోషల్ మీడియాకు రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతోంది. మరి ముఖ్యంగా యువత జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమయ్యింది. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఈజీ అయిపోయింది. తక్కువ పైసలతోనే అన్లిమిటెడ్ డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వాడకం ఎడాపెడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను సమాజ హితానికి ఉపయోగించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వెల్లడించారు. తాజాగా నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో సోషల్ మీడియాకు కొంతకాలంగా పెరిగిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుత సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరే పోస్ట్ పెట్టినా జనం చూస్తున్నారన్నారు. అంతేకాదు సదరు పోస్ట్ లేదా వీడియోలో ఏమాత్రం సత్తా ఉన్నా అది వెంటనే వైరల్ అవుతుందన్నారు. అంతేకాదు జనం తమ సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాలను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆర్ఎస్ఎస్ కూడా క్రియాశీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మనం చెప్పదలుచుకుంది ప్రజలకు చేరడంలో ఆలస్యం అవుతుందని ఆయన వెల్లడించారు. దీంతో ఒక మంచి లక్ష్యం కోసం సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ క్యాడర్కు మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. అయితే కాలక్షేపం కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోరాదని ఆయన అన్నారు. కాగా అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. తుపాన్ల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రంగంలో దిగి బాధితులకు అండగా నిలిచిన సందర్భాలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సేవాభావం యావత్ భారతదేశానికి తెలిసిందేనన్నారు. అయితే ఇటువంటి ఆర్ఎస్ఎస్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడానికి సామాజిక మాధ్యమాల సరైన వేదికలని మోహన్ భాగవత్ వెల్లడించారు. అలాగే ఆర్ఎస్ఎస్ గురించి సమాజంలో చాలామందికి అపోహలున్నాయన్నారు మోహన్ భాగవత్. అయితే ఇదంతా ఆర్ఎస్ఎస్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లనే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సమాజంలో అందరికీ ఆర్ఎస్ఎస్ గురించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకునే నటుడు సోనూ సూద్ను హీరో చేసింది సోషల్ మీడియానే. దాదాపు 6 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు సోనూ సూద్ ఎందరినో ఆదుకున్నాడు. ముక్కుమొహం తెలియని వారికి సాయం చేశాడు. ఎవరే ఇబ్బందులతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా నేనున్నానంటూ ముందుకొచ్చాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి వలస కార్మికుల కోసం వాహనాలు పంపాడు. కార్మికులను సురక్షితంగా వారి సొంతూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకున్నాడు. మానవత్వానికి పెద్దపీట వేశాడు. ఈ సంఘటనలన్నింటినీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసింది. సోనూ సూద్ను నెటిజన్లు నెత్తిన పెట్టుకుని ప్రేమించారు. అలాగే ఢిల్లీలో కొన్నేళ్ల కిందట నిర్భయ ఘటన జరిగినప్పుడు అది ఒక ఉద్యమంలా మారిందంటే దానికి కారణం సోషల్ ఉద్యమమే. నిర్భయ ఇష్యూలో దేశవ్యాప్తంగా యువత ఉవ్వెత్తున కదిలింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. చివరకు నిర్భయ చట్టం తెరమీదికి వచ్చింది. ఇదంతా అచ్చంగా సోషల్ మీడియా పుణ్యమే, మరో ముచ్చటే లేదు. ఏదేమైనా సోషల్ మీడియా ఒక శక్తివంతమైన మాధ్యమం అనే విషయంలో రెండో అభిప్రాయమే లేదు.